ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. దేవుడి గత దినములన్నీ నన్ను నా కుటుంబాన్ని సంఘాలను తన హస్తాల భద్రపరుచుకుని కాపాడి మరొక నెలలో మేమందరము ప్రవేశించడానికి, దేవుని ఆరాధించడానికి చక్కటి కృప ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా దేవుని సన్నిధిలో మనము ఈ విధంగా ఒక నెలను దాటుకుని ఈ ఆగస్టు నెల ఈ మొదటి ఆదివారమున మనం దేవుని మందిరంలో సమావేశమయ్యండి. ఇది ఎవరి కృప ఉన్నది? దేవుని కృప. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యములకు వెళదాం. అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే యెషయా గ్రంథం 60వ అధ్యాయం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. నీకు వెలిగి వచ్చి ఉన్నది, లెమ్మో తేజరిల్లుమో, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. మనం ఈరోజు నేర్చుకునే మాట ఏంటిదంటే లెమ్మో. ఏంటి చెప్పండి? చిన్న ప్రార్థన. మహాగరుడా మా ప్రభువా, నీకు స్తోత్రాలు. నిలబడిన జ్ఞాపకం చేసుకుని తండ్రి, మీ నోటికి బోరుగా వాడుకుని ప్రజలందరితో మీరే మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను మా పరమ తండ్రి. మనము చదివిన మాట యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి వచనం చదివాం. నీకు వెలిగి వచ్చి ఉన్నది, లెమ్మో తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఇక్కడ ఈ మాట రాయటానికి కారణం ఏంటిది? ఎవరు ఈ మాట గురించి చెప్తున్నాడో కొద్ది సమయము మనం ఆలోచిద్దాం. ఈ మాట యెహోవా యొద్ద నుంచి వచ్చిన వాక్ ఇది. దేవుని యొద్ద నుంచి వస్తున్న మాట ఏమనంటే, నీ మీదకి వెలుగు వచ్చి ఉన్నది. ఎందుకు వెలుగు వచ్చి ఉందని దేవుడు చెప్తున్నాడు? అక్కడున్న ప్రజలను లెమ్మో అని ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆ కింద కనబడుతుంది 2వ వచనంలో, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. అందరు బట్టి చీకటిలో ఎవరున్నారంటే కొంతమంది జనాంగం కనబడుతున్నారు. వారు అప్పటి వరకు కూడా దేవుని వెలుగులో నడిచిన వారే, దేవుని మహిమలో నడిచిన వారే. కానీ అటువంటి సమయంలో వారు కటిక చీకటిలో నడుస్తూ వారు ప్రయాణం చేస్తూ ఉండగా దేవుని వాక్కు ప్రవక్త యెషయా దగ్గరకు వచ్చి చెప్తుంది ఏంటిదంటే, ప్రజలతో నీవు మాట్లాడు యెషయా. ఏ మాటలు మాట్లాడమంటే, లెమ్మో తేజరిల్లుము, నీ మీదకి వెలుగు వచ్చి ఉన్నది. హల్లెలూయా. దేవుని వెలుగు ప్రజల మీదకి వస్తున్నది. కటిక చీకటి నడుస్తున్న జనములందరినీ కూడా దేవుడు తన వెలుగులో నడిపించాలని ఆశపడుతున్నారు. వారి మీద దేవుని వెలుగు ఉండాలి. వారి మీద దేవునికి వెలుగు ప్రకాశిస్తూ ఉండాలి. వారి మీద దేవుని వెలుగు ఉదయించాలి. అందుని బట్టి కటిక చీకటిలోను, అలాగే భూమి మీద చీకటి కమ్ముతున్న సందర్భాల్లో వారందరూ కూడా దేవుని వెలుగులో రావాలని ఈ ప్రవక్త కటిక చీకటిలో ఉన్న జనములందరికీ కూడా ఈ మాటను తెలియపరుస్తున్నాడు. ఈ అంత్యకాలంలో జీవిస్తున్నాము, ఆఖరి దినములో జీవిస్తున్నాము. భూమి మీద కటికమైన చీకటి కమ్ముతావన్నది. ఈ ప్రజలందరూ కూడా విశ్వాసులైన వారు, భక్తిపరులైన వారు అనేక మంది చీకటిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు, అంధకారంలో వెళ్ళిపోతున్నారు. చీకటి కమ్ముతా ఉన్నది, దేవుని వెలుగు దూరం అయిపోతా ఉన్నది, భక్తిహీనత ప్రవేశిస్తూ ఉన్నది, దేవుని మాటకి దూరం అయిపోతున్నారు, దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు. దేవునికి కూడా వారు సమీపంగా ఉండలేని పరిస్థితిలో ఇటువంటి జనాంగమునికి దేవుడు మాట్లాడుతున్నారు. కటిక చీకటిలో ఉన్న జనములందరికీ ఆయన సెలవిచ్చే మాట ఏంటిదంటే, లెమ్మో తేజరిల్లుమో. కారణం ఏంటిదంటే, నీ మీదకి ఏమి వచ్చి ఉన్నదంట? వెలుగు ఉదయించెను. అనేక మంది ప్రార్థన పరులైన వారు, అనేక మంది క్రైస్తవులు అనబడిన వారు కటిక చీకటిలోకి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. భూమి మీద చీకటి కమ్మబడుతూ ఉన్నది.
దేవుని సువార్త దూరం అవుతా ఉన్నది, దేవుని వాక్యము ప్రజల నుంచి దూరం అవుతా ఉన్నది, లేఖనములన్నీ కూడా చెప్పబడినట్లుగా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో భక్తిపరులైన మనము, దేవుని విశ్వాసముగా పిలబడుతున్న మనము, దేవుని కొరకు బ్రతుకుతున్న మన జీవితాలు ఈ మన ఎదుట నుంచి కమ్ముకొస్తున్న ఈ చీకటిలో దానికి ఎదురుగా మనం ప్రయాణం చేస్తూ ఆ చీకటిలోకి వెళ్ళిపోతున్నారు. అటువంటి ప్రజలకు దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, మీరందరూ దేవుని వెలుగులోకి రండి. అనేక మంది వెలుగులోకి వచ్చి ఉన్నారు, అనేక మంది దేవుని వెలుగు చూస్తూ ఉన్నారు, అనేక మంది మీదకి దేవుని వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది. లెమ్మో అని చెప్పి దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే దేవుని వెలుగులోకి నడవటానికి ఇష్టపడుతూ ఉంటారో, దేవుని వెలుగులోకి రావటానికి ఇష్టపడుతూ ఉంటారో, దేవుడు వారి మీద తన వెలుగును ఉదయింప చేయబోతున్నాడు. హల్లెలూయా! వారి మీదకు దేవుని వెలుగు రాబోతున్నది. ఆయన తన వెలుగులోకి వారిని నడిపించబోతున్నాడు. ఎవరైతే తన కొరకు లెమ్ము అంటే లేచి నిలబడటం అని కాదు, మన ఆత్మీయ జీవితం ఏమైనా సరే పతనమైపోయినదా, లేకపోతే మన భక్తి జీవితంలో చల్లారిపోయి ఉన్నామా, అటువంటి సమయంలో మన జీవితాలు దేవుని యొద్దకు వచ్చినట్లు కోల్పోతున్నట్లుగా మనం ఉన్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, లెమ్మో, దేవుని యొద్ద నుంచి నీవు లేచి ఎప్పుడైతే ఆయన కొరకు నిలబడతావో, ఆ వెలుగును చూడటానికి ఆసక్తి కలిగి ఉంటావో, దేవుని కొరకు ఆశను చూపిస్తూ ఉంటావో, అటువంటి వారి మీద దేవుని వెలుగు ఉదయింప చేయబడతా ఉంటుంది. లిమ్ము అంటే నిద్రపోయినో లెగమనో లేకపోతే లేచి ఉంచమని కాదు, ఆత్మీయ జీవితాన్ని మరలా మనం ఏం చేయాలంటే నిలబెట్టుకోగలగాలి. పడిపోయిన మన జీవితాలను మరలా నిలబెట్టుకోవాలి. మన జీవితాలు కట్టిగా చీకటిలో ఉండిపోయిన మన జీవితాలు వెలుగులోకి వచ్చి నిలబడుతూ ఉండాలి. దేవుని వెలుగు భూమి మీద ప్రజలందరి మీద ప్రకాశిస్తూ ఉన్నది. ఆయన ఈ భూమి మీద తన వెలుగును ఉదయింపజేస్తూ ఉన్నాడు. నీవు వచ్చి నిలబడవలసినది ఎక్కడంటే ఆయన చెప్తున్నాడు కదా, లెమ్మో, నా వెలుగులోనికి నీవు రా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఆయన వెలుగులోకి వస్తారో, ఎవరైతే నిలబడుతూ ఉంటారో, వారందరి దేవుడు వారిని తన వెలుగులోకి నడిపిస్తూనే ఉంటాడు. వారి జీవితాలు దేవుని వెలుగులోకి నడవాలి. కట్టిగా చీకటిలో నడుస్తున్నారని జనముల వారు, ఇటువంటి జనముల కోసమే ఒకానొక సమయంలో ఎజ్రా కన్నీరు కారుస్తూ దుఃఖిస్తున్నాడంట. ఇతని బట్టి బాధపడుతున్నాడు. ఈ ప్రజలందరూ కూడా ఈ ఎజ్రా ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడని చూడటానికి వచ్చిన వారు, ఆయన చేసిన పని ఏంటిదంటే కంటిగా చీకటిలో ఉన్న ప్రజల కోసము మందిరం బయట ఉండి సాష్టాంగపడి ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే కంటిగా చీకటిలో ఉన్న వారు దేవుని వెలుగులోకి రావాలి. వారందరూ కూడా లేచి నిలబడుతూ ఉండాలి. దేవుని వెలుగులో వారు నిలబడి ఉండాలని ఈ మాటతో ఎజ్రా దుఃఖపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. అటువంటి సమయంలో ఎజ్రా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు. షకన్యా అనే వ్యక్తి అంటున్నాడు, అయ్యా, ప్రజలందరూ కూడా నీ వలె వారు దుఃఖిస్తున్నారు, నీవు బాధపడుతున్నావని వారు కూడా బాధపడుతున్నారు. కాబట్టి ఈ మాటను బట్టి ఆయన అంటున్నాడు, మేము చేసింది పాపమే, మేము దేవుని దృష్టిలో అతిక్రమమే చేశాం, మేము దేవునికి కోపమును పుట్టించాం. ఎందుకంటే ప్రజలైన వారు వారి లోకమును విడిచిపెట్టి వారు అన్య స్త్రీలను వివాహం చేసుకుని తన జీవితాల్లో దేవునికి కోపము తెప్పించే పనులు వారు చేయుట కారణంగా ఎజ్రా దుఃఖపడుతున్నారు. వీరందరూ కూడా అన్య జాతి వైపుకి వెళుతూ ఉన్నారు. వీరందరూ అన్ని జాతి వైపు తమ దృష్టి నిలిపి ఉంచారు. ఇటువంటి సమయంలో ఆయన అనుకుంటున్నాడు, నా ప్రజలైన వారందరూ కూడా ఈ అన్య జాతిలోకి వెళ్ళిపోయారంటే వారందరూ కట్టిగా చీకటిలోకి వెళ్ళిపోతున్నారు. అంధకారం వారిని కమ్ముతా ఉన్నది. వారు సాతాను బంధకములకు వెళ్ళిపోతున్నారు. ఇటువంటి వారి కోసం దేవుని మందిరం ఎదుట ఎజ్రా దుఃఖిస్తూ బాధపడుతుంటే ప్రజలందరూ కూడా వచ్చి ఏడుస్తున్నారు. వారి పాపం వారికి అర్థం కావట్లా, వారు చేసిన పని వారికి అర్థం కావట్లా. ఆయన ఎందుకు దుఃఖిస్తున్నాడు అని చెప్పి ఈ మందిరం ఎదుటకు వచ్చి ప్రజలందరూ కూడా ఏడవటం ప్రారంభించుకున్నాడు. ఈయన ఒక్కడే నిలబడి, మా పాపం మేము పరిహరించుకుంటాం, మా దోషం మేము పరిహరించుకుంటాం, మేము చేసిన తప్పుని మేము సరిదిద్దుకుంటాం అని ఈ మాట సెలవిచ్చినప్పుడు వెంటనే ఎజ్రా అంటున్నాడు, ప్రజలందరికీ సమాచారాన్ని అందించు, అనేక ప్రాంతముల వారికి, పట్టణముల వారికి ఈ సమాచారం అందించు. ఆయన అంటున్నాడు కదా, మేము సరి చేసుకోవడానికి ఇష్టమే, ఎజ్రా నువ్వు దుఃఖించవద్దు, నీవు బాధపడవద్దు. ఆయన అంటున్నాడు, లెమ్మో, మేము నీ వశంలో ఉన్నాము. హల్లెలూయా. ఎజ్రాతో మాట్లాడుతున్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము
ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుదాం. లెమ్ము, ఈ పని నీ ఆధీనంలో ఉన్నది, మేమును నీతో కూడా నుందుము. నీవు ధైర్యము తెచ్చుకొని దీనిని జరిగించమని మాట్లాడుతున్నాడు. ఈయన మాట్లాడుతున్న మాట, ఎజ్రా లెమ్మో. దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి ఏడుస్తున్న ఎజ్రాతో ఈ షెకన్యా అనే వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, లెమ్మో, మేమంతరము కూడా నీ ఆధీనంలో ఉన్నాం, మేమంతరం నీ స్వాధీనంలో ఉన్నాము. నీవు చెప్తున్న మాట ప్రకారం మేము చేస్తాము. అందును బట్టి నీవు ధైర్యము తెచ్చుకుని దీనిని జరిగించు. మేము చేసిన అతిక్రమను బట్టి, మేము చేసిన పాపమును బట్టి మా జీవితాలను మేము పరిహరించుకుంటాం. నువ్వు అందరికీ కూడా వర్తమానం పంపించు. వారు చేసిన పని ఏంటిదో నువ్వు వారిని అడిగి తెలుసుకోవన్నప్పుడు ఈ చెప్పిన మాట ప్రకారంగా ఈ ప్రజలందరికీ, ఆయా పట్టణముల వారు అందరికీ కూడా ఈ వార్తను తెలియపరచబడింది. వారందరూ కూడా వచ్చినప్పుడు, ధర్మశాస్త్రం అనుగుణంగా మీ జీవితాలు ఇంతకు మీరు దేవునికి విరోధంగా చేశారు, మీరెందుకు పాపం చేసి ఉన్నారు, అన్యజనులతో మీరెందుకు సాంగత్యం చేసి ఉన్నారు, అటువంటి స్త్రీలను మీరు ఎందుకు వివాహం చేసుకుని ఉన్నారు, ఇది దేవుని దృష్టిలో పాపముతో సమానము. మీ జీవితాలు పతనమైపోతున్నాయి, మీ జీవితాలు కారు చీకటిలోకి వెళ్ళిపోతున్నారు, మీరు భక్తిలో చల్లారిపోతున్నారు, మీరు దేవునికి దూరం అయిపోతున్నారు. ఎప్పుడైతే మీ జీవితాలు సరి చేసుకుని ఉంటారో అప్పుడే దేవుడు మీకు తోడుగా ఉంటాడు అని చెప్తున్నప్పుడు ప్రజలందరూ అంటున్నారు, ఎజ్రా, మాకు 2-3 దినములు సమయం కావాలి. మా జీవితాల పాపంని పరిహరించుకోవడానికి, మా జీవితాలు మేము చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి, ప్రజలందరూ కూడా తప్పును మేము ఉంచుకుంటామని వారు చెప్పట్లేదు, సరి చేసుకుంటాం. ఇది ఇప్పటికిప్పుడే జరిగేది కాదయ్యా, 2 దినములు మాకు సమయాన్ని ఇస్తే మా జీవితాలు సరి చేసుకుంటాం. ఈ మాటను బట్టి ఎప్పుడైతే ఎజ్రాతో చెప్పాడో, ఎవరు వారు తమ గృహాలకు వెళ్ళిపోయారు, ఎక్కడ వారు వారి జీవితాల ద్వారంగా వెళ్ళిపోయారు. అటువంటి సమయంలో నిర్ణయించిన సమయం ప్రకారంగా, నిర్ణయించిన కాలము ప్రకారంగా వారు తమ జీవితాలలో ఈ పాపమును సరి చేసుకోవడానికి ఇంచుమించు 3 నెలల సమయం తీసుకున్నారు. వారి జీవితంలో పాపం అంతటిని కూడా సంహరించారు. అదంతా కూడా సమాప్తమైనదిని ఇక్కడ కనబడుతూ ఉన్నది. మనం చదివినట్లయితే 17వ వచనం ఉన్నది, మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెండ్లి చేసుకున్న వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి. ఎందుకంటే వీరి జీవితంలో 16వ వచనం ఆఖరి లైన్లో ఉన్నది, 10వ నెల మొదటి దినమున ఈ సంగతి విమర్శించుటకు కూర్చుండిరి అని 16వ వచనం రాయబడుతుంది. 17వ వచనంలోకి వచ్చేసరికి మొదటి నెల అంటే 10వ నెల, 11వ నెల, 12వ నెల, సంవత్సరం అయిపోయింది. మరొక మొదటి నెలకు వచ్చేసరికి వీరు చేసిన పాపం ఏమైపోయిందంట, సమాప్తమైపోయింది. వారి యుద్ధ నుంచి తొలగిపోయినది. అంటే ఎన్ని నెలలు పట్టింది వారి జీవితంలో ఈ పాపమును సంహరించుకోవడానికి? 3 నెలలు. ఆ పాపం వారి జీవితాల్లో తీసుకేసుకోవడానికి 3 నెలల కాల వ్యవధి పట్టింది వారి జీవితంలో. కారణం ఏంటిదంటే, ఈ షెకన్యా అనే వ్యక్తి నిలబడి ఆయన అంటున్నాడు కదా, లెంబో, నీ ఆధీనంలో మా జీవితాలు ఉన్నాయి, నేను చెప్పినట్లుగా నీవు జరిగించు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దుఃఖిస్తున్న ఎజ్రా జీవితము ఎందుకు దుఃఖిస్తున్నాడంటే, మనం చదివాం కదా యెషయా గ్రంథంలో, వారి జీవితాలు జనముల మీదకి దేవుని వెలుగు రావట్లేదు. వారు కటిక చీకటిలో జీవిస్తున్నారు, వారి జీవితాలు అంధకారంలో జీవిస్తున్నారు, వారి జీవితంలో అన్య స్త్రీలను వివాహం చేసుకుని వారి జీవితంలో చీకటిలో వెళ్ళిపోతున్నారు. భక్తి తగ్గిపోయింది, ప్రార్థన తగ్గిపోయింది, యథార్థత జీవితం తగ్గిపోయింది. అన్య జాతిలో వారు కలిసిపోయారు. దేవుని మరిచిపోయిన జనాంగం గురించి ఎజ్రా దేవుని మందిరం బయట సాష్టాంగపడి ప్రార్థన చేసుకుంటుండగా వారి జీవితాలు, వారి తప్పును వారు తెలుసుకుని వారి పొరపాటును వారు జయించగలిగారు. ఎజ్రా ఎక్కడికి వచ్చాడంటే దేవుని మందిరానికి వచ్చాడు, దేవుని సన్నిధానమునికి వచ్చాడు, దేవుని ఎదుట సాష్టాంగ పడి అడుగుతున్నాడు, మా ఈ జీవితాలను నా ప్రజలను విడిపించయ్యా, వారు కటిక చీకటిలో ఉన్నారు, నీ వెలుగులో రాలేకపోతున్నారు, వారికి అర్థం కావట్లేదు, వారు చేస్తున్న పని ఏంటో వారికి తెలియట్లేదు, వారందరూ కూడా చీకటిలో ఉండి ఇదిగో మేము వెలుగులో ఉన్నామని బ్రతుకుతున్నారు తప్ప వారికి అర్థం కావట్లేదని ఈయన అక్కడే ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు విడుదల ఇచ్చే వరకు ఎజ్రా దేవుని మందిరం విడిచిపెట్టలేదు. దేవుడు అతనితో మాట్లాడే వరకు, ఆ పాపము సమాప్తమయ్యే వరకు కూడా ఎజ్రా దేవుని విడిచిపెట్టలేదు. ఎప్పుడైతే వీరి జీవితాల్లో పాపం పరిహరించబడిందో ఆయన వెంటనే
దేవుని విడిచిపెట్టాడు. దానిని పరిహరించడానికి ఎజ్రా దేవుని కొరకై ఇశ్రాయేలు ప్రజల పాపమును సమాప్తం చేయడానికి ఆయన లేచి నిలబడ్డాడంట. హల్లెలూయా. అంటే ప్రతిదినము లేస్తూ ఉన్నాడు, కూర్చుంటున్నాడు, అది కాదండి. ఆత్మీయ జీవితానికి, ఆ పాపమును పరిహరించడానికి ఈయన ఒక్కడేగా లేచి నిలబడి ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో, అతని జీవితంలో అనేక మంది పాపులు కనబడుతున్నారు, అనేక మంది అన్య జాతులు కనబడుతున్నారు, అనేక మంది ప్రజలు కనబడుతున్నారు. వారిని చూసి ఇతని జీవితం పడిపోకుండా నిలబడ్డాడు. భక్తిహీనులైన వారు ఎంతోమంది ఉండవచ్చు. 99 నీతివంతుల నుండి ఒక భక్తిహీనత కలిగిన వారు ఉంటే 99 మంది పడిపోతారు. ఎజ్రా తన జీవితంలో నిలబడ్డాడు వారి కోసం. వారితో సహకరించలా, వారితో కలిసి సాంగత్యం చేయలా, వారితో స్నేహం చేయలా. ఈయన చెప్పిన మాటను బట్టి, లెంబో మేము నీ ఆధీనంలో ఉన్నాం, నీ మాటను బట్టి నువ్వు జరిగించయ్యా, ప్రజలందరినీ కూడా వర్తమానం పెట్టి పంపిస్తాను. ఈ వర్తమానం ద్వారా ప్రజలందరూ కూడా నిలబడిన ఎజ్రా మాటను వారు అంగీకరించారంట. హల్లెలూయా. ఆయన మాటను అంగీకరించి విన్నారు. వారి జీవితంలో అటువంటి దానిని దూరం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. వారి జీవితంలో పాపముని కడుక్కోవడానికి ఇష్టపడుతున్నారు. వారి తప్పులు తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. వారి జీవితంలో వారి బ్రతుకుని సరిదిద్దుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే కారు చీకటిలో ఉన్న, కంటిక చీకటిలో ఉన్న తన ప్రజలను ఎజ్రా ప్రార్థన ద్వారా దేవుని వెలుగులోకి వారు నడిపించాడంట. హల్లెలూయా. మన జీవితంలో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మనము మన భక్తిలో దూరం అయిపోయినప్పుడు, మనం చేస్తున్న పొరపాట్లు బట్టో, మనం చేస్తున్న అతిక్రమలు బట్టో మనకు తెలియకోకుండానే దేవునికి వెలుగుకు దూరం అయిపోయి చీకటిలోకి వెళ్ళిపోతాం. దేవునికి వెలుగు దూరం కాబట్టి ఈ లైట్ల కింద కాదు, ఆత్మీయ జీవితంలో నీవు దేవునికి దూరం అయిపోతూ ఉంటావు. అప్పుడు అర్థమవుతుంది, ప్రార్థన తగ్గుతూ ఉంటుంది, ఆసక్తి తగ్గుతూ ఉంటుంది, మోకాళ్ళ ప్రార్థన పోతూ ఉంటుంది, దేవునితో మాట్లాడే వరములు పోతాయి, దేవుడిని చూసే వరములు పోతాయి, అన్నీ కూడా తొలగిపోతాయి. చీకటి సంబంధులతో కాదు దేవుడు మాట్లాడేది, ఆయన వెలుగులో నడుచు వారితోనే దేవుడు మాట్లాడతాడంట. దేవుని వెలుగులో ఎవరైతే ఉంటారో, ఆయన వెలుగులో ఎవరైతే నిలబడతారో అటువంటి వారితో ఆయన మాట్లాడుతూ ఉంటారు. చీకటి సంబంధులైన వారు ఆత్మీయ జీవితానికి కలిగిన వరములు, ఫలములన్నీ కూడా వారు పోగొట్టుకున్నప్పుడు వారందరూ కట్టిక చీకటిలో నడుస్తూ ఉంటారని యెషయా చెప్తున్నాడు కదా. అందుకని ఆ మాట ఉన్నది, జనములారా మీరందరూ దేవుని వెలుగులోకి రండి, లెమ్మో తేజరిల్లుము, నీ మీద ఆయన వెలుగు ఉదయింపచేయబోతున్నాడు. ఎప్పుడైతే దేవుని వెలుగు ప్రజల మీదకు ఉదయింపజేయబడుతూ ఉంటాయో ఆ వారందరూ కూడా దేవుని సంబంధించిన వారుగా నడుస్తుంటారు. కారు చీకటిలో, కటిక చీకటిలో నడుస్తున్న ప్రజలు ఏ విధంగా ఉంటారంటే, వారు లోక సంబంధమైన విషయాలు, లేకపోతే ఇహలోకమైనవి వాటిని చేయటానికి, లేకపోతే భూలోక సంబంధమైన కార్యములు చేయడానికి, లేకపోతే ఈ లోకంలో పాపమునికి సంబంధించినవన్నీ చేయడానికి వారందరూ ఆసక్తి చూపుతూ ఉంటారు. కానీ దేవుని వెలుగుని సంబంధించిన క్రియలు వారిలో కనబడమంట. ఎందుకని యెషయా భారం కలిగి అంటున్నాడు, దేవుని వెలుగులోకి రండి. మీ జీవితాలు ఒకవేళ పాడైపోయిన స్థితిలో ఉన్నాయేమో, శిథిలమైన పరిస్థితుల్లో ఉన్నాయేమో, దేవునికి దూరమైన స్థితిలో ఉన్నాయేమో, భక్తిలో మీ జీవితాలు పతనమైపోతున్నాయేమో, దేవుని వాక్యం చెప్తా ఉన్నది, లెమ్మో నీ మీదకి వెలుగు వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఆయన వెలుగు మన మీదకి వచ్చి ఉంటే మనం ఆయన వెలుగులో రాగలిగితే ఉదయింపజేస్తాడంట. ఇంటిలో ఉంటే తలుపులన్నీ వేసుకుంటే సూర్యుని ఎండ నీ మీద పడదు. నీవు బయటికి వెళ్ళాలి. వెలుగు వచ్చే ఉంది, పొద్దున్నే 7 వెలుగు వచ్చింది, సూర్యుడు ఉదయించాడు, సూర్యుని కిరణాలు పడుతున్నాయి. అంతేగాని నా మీద సూర్యుని కిరణాలు పడతలేదు, ఆయన నా ఇంటిలోకే రావాలని కూర్చుంటే ఎలాగా? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సూర్యుడు ఉదయించాడు, సమయం 8 అవుతుంది, సూర్యుని కిరణాలు పడుతున్నాయి, నువ్వేం చేయాలి? తలుపులు తన్నుకుని పోవాలి బయటికి. ఎందుకో? ఆయన వెలుగు వచ్చింది, సూర్యుని వెలుగు వచ్చింది, వెలుగు ప్రకాశిస్తుంది. అంతేకాని నా ప్రక్కనే ఉండాలి, మంచం పక్కనే ఉంటే సూర్యుడు నా మీద వెలుగు ప్రకాశిస్తుంది, నేనెందుకు పోతాను బయటికి అంటే కుదరదు. ఆ వెలుగు ఎప్పుడో ప్రకాశించడం ప్రారంభించింది, నువ్వు బయటికి వెళ్ళాలి.
దేవుని వెలుగు ఎప్పుడో భూమి మీదకి వచ్చింది, భూమి మీద ఆయన వెలుగు కనబడుతూ ఉన్నది, ఆయన సన్నిధిలో వెలుగు ఉన్నది. నువ్వేం చేయాలి? ఆయన వెలుగు వద్దకు రాగలిగితే నీవు ఉదయింపచేయబడుతూ ఉంటావు. నీ మీద దేవుని వెలుగు ఉంటే నువ్వు ప్రకాశిస్తూ ఉంటావు. ఏదైనా ఒక లైట్ వెలుగుతుంటే నువ్వేం చేయాలి? కనబడుతున్న బైబిల్ చదవటం నీవు కనబడినప్పుడు ఏం చేస్తావు? లైట్ కింద కొత్త లైట్ వాడు తీసుకున్న దగ్గర ఎత్తురండి అయ్యా అంటావా? ఏం చెప్తావు? నువ్వే రావాలిగా, దాన్ని ఓడ తీసి మళ్ళీ నీ మొహంలో పెట్టుకుని చూసుకుంటావా? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, లెమ్మో తేజరిల్లుమో, నీ మీదకు వెలుగు వచ్చి ఉన్నది. ఆయన నీ మీద వెలుగును పంపిస్తూ ఉన్నాడు. ఆయన వెలుగులో నీ వచ్చి ఉదయింప చేయాలి. ఆ వెలుగు నా మీదకి రావాలి. నేను కాలు కూడా కాదు పని ఇక్కడే ఉంటానంటే కుదరదు. ఆయన వెలుగు వచ్చి ఉన్నది. నీవు చీకటిలో ఉంటే దా బయటికి, దేవుని వెలుగులో ప్రకాశించాలి. హల్లెలూయా. ఆయన వెలుగులో నడిచిన వారు ఏ విధంగా ఉంటారో కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉన్నది. 44వ కీర్తన, కీర్తనల గ్రంథము 44వ కీర్తన 23వ వచనాన్ని చదువుదాం. ప్రభువా మేల్కొనము, నీవేలా నిద్రించుచున్నావు? లెమ్ము, నిత్యము మమ్మును విడనాడకము. ఇక్కడ రాయబడుతున్న మాట భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, ప్రభువా మేలుకొనము, నీవేలా నిద్రించుచున్నావు. ఆయన నిద్రించినందుకే సముద్రము ఎగిరిగిరిపడిందంట ఒకసారి. ఎవరు నిద్రించినందుకు? యేసు ప్రభువారు ధోని అడుగు భాగం నిద్రించినందుకే సృష్టి అంతా కూడా కదిలించబడింది. సముద్రంలో తుఫాను రేగుతా ఉన్నది, సముద్రం గాలి వచ్చింది. ఎందుకు? ఆయన ఒక్క కొనిగేశాడంటే సృష్టి అంతా కదిలించబడింది. అటువంటి సమయంలో దేవుడు ఎన్నడూ కూడా కొనుకాడు, నిద్రపోడు. హల్లెలూయా. అసలు కుమారుడు నిద్రపోతేనే సముద్రం అంతా కూడా అలల చేత ధోనిని కప్పేసింది. మరి ఆయన ఒకసారి కొనిగేశాడు అనుకో, ఏమైద్ది? ఆయన నిద్రపోయినందుకే సముద్రం అంతా కూడా వేగంగా ప్రవహిస్తూ తుఫాను గాలి అన్నీ కూడా లేచి ఈ ఓడ మీద కొడుతూ ఉన్నాయి. ఆయన మాటను బట్టి ఆయనకు భయపడి సముద్రము సరిహద్దుని ఏర్పరచుకుని వెనక్కి వెళ్ళిపోతున్నాయి తప్ప సరిహద్దు దాటి ముందుకు రావట్లా. ఎందుకంటే సముద్రం అంతా నిండా ఉంటాయి నీళ్ళు. ఇప్పుడు కృష్ణానది ఉంది, నిండా నీళ్ళు ఉన్నప్పుడు అక్కడ ఉంటాయా? అవి పారుకుంటూ ఉంటాయి. మళ్ళీ గేట్లు తీయాలి, అటు మళ్ళీ పక్క పంపించాలి, మళ్ళీ ఇంకో గేట్లు తీయాలి, అటు పక్క పంపించాలి, ఊరంతా తిరుగుతాయి. మరి సముద్రం నిండా నీళ్ళు ఉన్నప్పుడు అవి ఎటు బావే? మరి నదుల కంటే కూడా వేగంగా ప్రవహిస్తున్నాయి కదా. నీళ్లు రాకుండా ఏమైనా అడ్డుగోడలు కట్టాడా? ఎవరు కట్టలేదే, వాటికి ఏమి ఏర్పరచలేదే. మరి నీరు రాకోకుండా ఏమి మునగకోకుండా కృష్ణానది ఒడ్డున ఆ గోళ్ళన్నీ కూడా కడతా ఉన్నారు. ఎందుకు? ఆ నీళ్ళు ఎక్కడ పడకుండా. అటువంటి సమయంలో సముద్రం నిండా నీళ్లు ఉన్నా దేవుడు ఒక సరిహద్దుని ఏర్పరిచాడు. అంతవరకే లోపలికి రావద్దు. ఒకవేళ వచ్చినట్లయితే ఏ మానవుడు కూడా నిలబడలేడు. హల్లెలూయా. అందుకే రాయబడుతుంది, ప్రభువా మేలుకొనము, నీవేళ నిద్రించుచున్నావు. వారందరూ వచ్చి కలవరపడుతున్నారు. బోధకుడా మేము నశించబోతున్నాం, నీకేమాత్రం చింతలేదా? ఆయన లేచి, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు అని వారిని మాట్లాడి ధైర్యపరిచి సముద్రమును తుఫానును గాలిని గద్దించగా ఏమైపోయిందంట? నిమ్మలమైపోయినాయి. హల్లెలూయా. ఈయన చెప్తూ ఉన్నాడు, లెమ్మో నిత్యము మమ్ములు విడనాడకము. ఆయన విడిచిపెట్టాడు. మనమేమని విడిచిపెడతామేమో కానీ దేవుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టాడు. మనం దేవునికి దూరం అవుతామేమో కానీ దేవుడు మనకి ఎన్నడూ దూరం కాదు. మన జీవితంలో కొన్నిసార్లు దేవుని ఎదుట లేవలేని పరిస్థితుల్లో ఉంటామేమో కానీ వాక్యం సెలవిస్తుంది, వారందరూ మాట్లాడుతున్నారు, లెమ్ము, ఆయన ఎప్పుడు కూడా తన ప్రజల కొరకే ఆయన ఒక న్యాయాధిపతిగా లేచే ఉంటాడు. హల్లెలూయా. ప్రజలందరితో ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ప్రజలందరినీ దర్శిస్తూ ఉంటాడు,
వారి వారికి కలిగిన శ్రమల నుంచి దేవుడు విడిపిస్తూ ఉంటాడు. మనం దేవునికి అయ్యా లెమ్ము అని మన జీవితంలో చెప్పనవసరంలా. మోషే అంటున్నాడు కదా, ఆ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా బయలుదేరుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న యెహోవా లెమ్మో, నీ మేఘము ప్రజలతో పాటు రానివ్వు అంటున్నాడు. ఎప్పుడైతే మేఘం ఆగిపోయిందో దేవుడు చెప్తున్నాడు, ఈ మోషే చెప్తున్నాడు, యెహోవా రమ్ము, నీ ప్రజల మధ్యన నివసించయ్యా అని సంఖ్యాకాండము 10వ అధ్యాయము 35వ వచనంలో రాయబడుతున్నది. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 35వ వచనం. ఆ మందస్సము సాగినప్పుడు మోషే యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోవుదురుగాక అనెను. రాయబడుతున్న మాటల మందస్సము సాగిపోతున్నప్పుడు మోషే ఎవరిని పిలుస్తున్నాడంట? చెప్పండి, ఎవరిని పిలుస్తున్నాడు మోషే? యెహోవా పిలిచేయమంటున్నాడు, లెమ్మో, నీ శత్రువులు చెదరిపోవుదురుగాక. అది మన ఆమెనట్ట ఉంది. ఇంకా రాయబడుతున్నది, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోవుదురుగాక. మళ్ళీ అనపోతే ఏమంటాడు అని. ఇక్కడ మోషే యెహోవాను పిలుస్తున్నాడు, లెమ్ము, మందస్సం సాగిపోతున్నదయ్యా. ఆ పైన ఏం సాగిపోవాలంట? ప్రజల మీద మేఘ స్తంభము. ఎప్పుడైతే దేవుడు ఆగిపోవాలని ఆలోచన చేసి ఉన్నాడో, ఆ మేఘం ఆగిపోగానే ఏమవుతుందంట? అది నిలిచినప్పుడు అతను యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా నీవు రా అని ప్రజలను పిలుస్తున్నాడు. ఈ విధంగా ప్రజలందరూ ఆ మేఘ స్తంభం బట్టి వారందరూ ప్రయాణం చేస్తున్నారు. ఎవరు పిలిచారంట? మోషే పిలవగానే యెహోవా ప్రజల మధ్య నుండి వారి ముందర ఉండి వారు నడిపిస్తున్నాడు. ప్రజలందరూ కూడా దేవుడు మా ముందు నడుస్తున్నాడని వారు ప్రయాణం చేస్తున్నారు. వారి ముందు మందస్సం వెళ్ళిపోతామన్నది దేవుడు పిలిచినప్పుడు ఎప్పుడైతే ఆ రావటం సరైనదో వీరికంటే ముందు ఉన్న శత్రువులందరినీ చెదరగొట్టేశాడు. వీరి మీద వస్తున్న ద్వేషించు వారందరినీ కూడా ఆయన పారిపోవని గాక అని మాట చెప్తున్నాడు. వారందరినీ చెదరగొడుతున్న ప్రజలందరూ ప్రయాణం చేస్తున్నారు. ఎవరి ద్వారా అంట? యెహోవా వీరి మధ్యకి వచ్చుట వలన, యెహోవా వారి మధ్యకి నుండి ప్రయాణం చేయుట వలన, యెహోవా వారి మధ్యన ఉండి వారిని నడిపించడం వలన దేవుడు ఎప్పుడైతే వారి ముందు వెళుతున్నారో శత్రువులను ద్వేషించు వారిని ఆయనే చెదరగొట్టబోతున్నాడు. హల్లెలూయా! ఆయన చెదరగొట్టడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఎప్పుడు తెలుసా? మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? యెహోవా లెమ్మో, నా శత్రువులు నా మీదకి వస్తున్నారు, వారిని ఏం చేయాలి? నువ్వు చెదరగొట్టాలి. దేవుడి దగ్గర మనం పిలిస్తే రాకి ఎవరు పిలుస్తారండి? ఎవరు వస్తారు? నీ బిడ్డలు నేను పిలిచినప్పుడు నువ్వు వస్తావుగా. తన బిడ్డలైన వారు పిలిచినప్పుడు కూడా ఆయన వస్తాడు. నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటి? అదే మోషే చెప్తున్నట్లుగా, యెహోవా లెమ్ము, నన్ను ద్వేషించు వారు పారిపోవుదురుగాక. ఎప్పుడైతే ఈ మాట చెప్తూ ఉంటావో అప్పుడే దేవుడు నీ జీవితం నుండి నీ మీదకి వస్తున్న ప్రతి దానిని కూడా ఆయన చెదరగొట్టబోతున్నాడు. హల్లెలూయా! ఇటువంటిది ప్రజలందరి మధ్యన దేవుడు ఉండి వారిని చెదరగొడుతున్నాడు. 1980వ సంవత్సరం మే 18వ తారీఖు ఉదయం 8:40 అమెరికా ప్రాంతంలో హెలెన్స్ పర్వతం అని ఒకటి ఉంది. అది టాప్ 10లో ఒక పర్వతం, చాలా ఎత్తైన పర్వతం. 4636 అడుగులు ఉంటుందంట పర్వతం. దాన్ని చూడాలంటే దాని కిందకి పోయి చూస్తే కుదరదు. అంత దూరం నుంచి చూస్తే దాని ఎత్తు కనపడుతుంది. 12 మైళ్ళ దూరం నుంచి చూడాలంట పర్వతాన్ని. ఇది అమెరికా ప్రాంతంలో ఉంది. ఈ పర్వతము ఈ 1980వ సంవత్సరం మే 18వ తారీఖు ఉదయం 8:40 ఇది ఒక్కసారి పేలిపోయింది. ఆ పర్వతం
పేలిన కారణంగా దాంట్లో ఉన్నవన్నీ కూడా ఈ ద్రావముతో కూడిని వేడివి అన్నీ కూడా బయటికి వస్తూ ఉన్నాయి. దాని మీద నుంచి దట్టమైన పొగ వస్తూ ఉన్నది. ఇది 12 మైళ్ళ దూరం నుంచి చూస్తున్న ప్రజలందరి మీదకి రాగా ఆ ప్రాంతంలో వీక్షించడానికి వచ్చిన సందర్శకులందరూ చనిపోయారు. ఎక్కడ తెలుసా? 12 మైళ్ళ దూరం. 1 మైలు ఎన్ని కిలోమీటర్లు? 1 మైలు ఎన్ని కిలోమీటర్లు? తీయండి, చేతిలో ఉన్నాయిగా ఫోన్లు, తీయండి. ఏమై బైబిల్ లేదు, తీయండి. ఎన్ని కిలోమీటర్లు? 1 మైలు వచ్చి 2.5 కిలోమీటర్లు. అంత దూరం అంటే ఇంచుమించు 12 మైళ్ళు అంటే వారు కనబడుతున్నది ఏంటిదంటే చాలా కిలోమీటర్ల దూరం వరకు దీన్ని చూస్తున్న వారు వేగంగా పొగలేచి దానిలో ఉన్నవన్నీ ద్రావముల రూపంలో వస్తుండగా అనేక మంది చనిపోయారు. ఈ పొగ అంట 190 కిలోమీటర్ల వరకు కమ్ముకుందంట. ఇది ఇలాగ 8 గంటల 40 నిమిషాలు జరిగింది. ఈ పొగ ఆ ప్రాంతం అంతటిని కొన్ని వేల కిలోమీటర్లు కమ్ముకునేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. మిట్ట మధ్యాహ్నం ఏమొస్తుంది? ఆకాశం నుంచి సూర్యుని వెలుగు. వారికి మిట్ట మధ్యాహ్నం అర్ధరాత్రి అయిపోయిందంట. మధ్యాహ్నం 12-1 గంట సమయంలో అర్ధరాత్రి అయిపోయినట్లుంది. ఈ మేఘములు, ఈ పొగ ఆ ప్రాంతమంతటిని కమ్ముకోగా అనేక మంది వారిని ఖాళీ చేస్తున్నారు. అయ్యా లేవండి, వెళ్ళిపోవండి ఇక్కడి నుంచి. ఆ పర్వతం పేలిపోయింది. దానిలో వస్తున్న ఈ ద్రవం అంతటిని కూడా అది వస్తున్నప్పుడు మీరు చనిపోతారు, ఈ ప్రాంతంలో మీరు ఉండకూడదు, ఖాళీ చేసేయండి అని ప్రజలందరినీ కూడా ఆ ప్రాంతం నుంచి పంపించేస్తున్నప్పుడు అనేక మంది వెళ్ళిపోతూ ఉన్నారు. అటువంటి సమయంలో క్రైస్తవుడు అక్కడే ఉండిపోయాడంట, దూర ప్రాంతం నుండి అని చెప్తున్నాడు. ఇదంతా కూడా సృష్టి అంతా దేవుని పనిని నెరవేరుస్తుంది. లేఖనములు చెప్తున్నట్లుగా జరుగుతున్నాయి. నేను ఎక్కడే ఉండిపోతానని ఆయన ఉన్నాడు. ఆయన ఉన్న ప్రాంతం ఇంటి చుట్టూ కూడా ఆ ద్రవము గడ్డలాగా కట్టి ఇల్లంతా కూడా అది వచ్చిన ఈయన పైన ఉండి దేవుని కొరకు నిలబడ్డాడంట. హల్లెలూయా! ప్రజలందరూ పారిపోతా ఉన్నారు. మిట్ట మధ్యాహ్నం వారికి అర్ధరాత్రి వలె ఉన్నది. ఆ దట్టమైన పొగను పీల్చుకున్న వారు చనిపోతున్నారు. శ్వాసను పీల్చుకోవడానికి కష్టంగా ఉన్నది. పీల్చుకుందామంటే ఆ పొగను పీల్చుకోవాలి, వదిలినా పొగే వస్తుంది. వారి జీవితంలో పీల్చుకోవడానికి ఊపిరి కూడా లేని సమయంలో అనేక వేల మంది ఆ సమయంలో చూడటానికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నారంట. దేవుడు మనం పీల్చుకోవడానికి ఏమిచ్చాడండి? ఒక శ్వాసను ఇచ్చాడు. ఒక అరగంట సేపు ఈ ఏసీలు ఫ్యాన్లు నాపేస్తే ఇక ఏమి ఉండదు. ఈకలు తీసేసిన కోడి చూసావా, వంగిపోతుంది. ఎక్కడోలాడు పడిపోవటమే, గాలి ఆడదేగా, ఊపిరి ఆడేది లేదు. ఎప్పటి వరకు ఊపిరి ఆడుతుందంట? ఈ ఆడినంతసేపే మనకు ఊపిరి ఆడుతుంది. ఆగిపోయి ఒక అరగంట సేపు కూర్చోబెడితే ఏమి ఉండదు మన జీవితానికి. ఒకళ్ళు పీల్చని గాలి ఒకళ్ళు పీల్చాలి, ఒకళ్ళు వదిలిన గాలి ఒకళ్ళు పీల్చాలి. ఇక బయట నుంచి వచ్చేదే గాలి ఏముండదు. కానీ దేవుడు వాళ్ళు అంటున్నాడు కదా, లెమ్ము నా వెలుగులో మీరందరూ నడుచుకోండి. హల్లెలూయా! ఎప్పుడైతే ఆయన వెలుగులో నడుచుకుంటారో నీ జీవితం ఏమవుతుందంటే ప్రకాశవంతంగా ఉంటుంది. నీ జీవితాన్ని దేవుడు వెలుగుతో నింపుతూ ఉంటాడు. అటువంటి వెలుగు ప్రజలందరి మీద ఆయన ఉదయింపచేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ పగటి కాల సేవలు వారి జీవితంలో కూడా నేర్చుకోవాల్సిందంటే ఆయన చెప్తున్నాడు కదా, నా వెలుగులో మీరు రండి, నా వెలుగులోకి మీరు ప్రకాశించండి, నా వెలుగులో ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి వెలుగులో ఎవరైతే నడుస్తుంటారో వారి మీద తన కాంతిని ఉదయింపజేస్తాడంట. యెహోషువ కూడా దుఃఖముతో ముఖము నేల మీదకు వంచి ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా మమ్మల్ని యొర్దాను నది దాటించావు, ఇక్కడి వరకు ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు? మా జీవితంలో శత్రువుల మందరం నిలబడలేకపోతున్నావు. అలా నిలబడలేని పరిస్థితులు ఉంటే మా పేరును తుడిచిపెట్టేసి అనేక మంది వెళ్ళి యుద్ధములు అపజయంతో తిరిగి వస్తున్నారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లా అని యెహోషువ తన ముఖము నేల మట్టుకు వంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు కదా, మీలో శపితమైనది ఉన్నది, అది తొలగించబడితేనే కానీ నేను మీతో కూడా రాను. యెహోషువ లెమ్మో, ఇక్కడ ఉండి నువ్వు ప్రార్థన చేయటం కాదు, నీ ప్రజల మధ్యన శాపగ్రస్తమైనది ఉన్నది,
నీ ప్రజల మధ్యన దేవుని చేత శపించబడినది ఉన్నది. కాబట్టి నువ్వు దాన్ని పరిహరించకపోతే ఈ ప్రజలు ఎన్ని మార్లు యుద్ధానికి వెళ్ళినా వారు మరణమైపోతారు తప్ప వారి జీవితానికి రాదు. నువ్వు ఇక్కడ ఉండి కూర్చొని ప్రార్థన చేయటం కాదయ్యా, దానిలో అక్కడ ప్రజల మధ్య ఉన్న పాపాన్ని నేను పరిహరించాలి. ఎప్పుడైతే దేవుడు చెప్తున్నాడు యెహోషువ లేమ్ము అనగానే వెళ్ళిపోయి ఆ పాపమని పరిహరించడానికి యెహోషువ నిలబడ్డాడు. పాపమున్నంత కాలము ఈ ఇశ్రాయేల్ ప్రజల్లో శపితమైన కాలము యెహోషువ నిలబడలేకపోయారు, ప్రజలు నిలబడలేకపోయారు. ఈయన సాష్టాంగపడిపోయాడు. ఇంకెంతకు మించి చేసేదేమీ లేదు. నిలబడవయ్యా యెహోషువ, నిలబడితే నువ్వు ఎదిరించగలవు. నీవు నిలబడితేనే ఆ శాపగ్రస్తమైనది కడగబడుతుంది. నీవు నిలబడితేనే శపించబడినది నీ నుంచి దూరం అవుతుంది. నీవు నిలబడితేనే ఆ పాపము మీ మధ్య నుంచి పరిహరించబడుతుంది. లెమ్మో అని చెప్పి యెహోషువతో మాట్లాడుతుండగా యెహోషువ వెంటనే బయలుదేరి ఆ పాపం ఎవరిలో దాగి ఉన్నదో, శపితమైనది ఎవరి మధ్యన ఉన్నదో దానిని పరిహరించడానికి యెహోషువ నిలబడి ఉన్నాడంట. హల్లెలూయా. యెహోషువ పాపమును పరిహరించడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఆయన నిలబడనంత కాలము శపితమైనది తన దగ్గర ఉంచుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు లెమ్ము అని మాట చెప్పి నిలబెట్టాడో బయటికి వచ్చేసింది శాపగ్రస్తమైనది, శపితమైనది బయటికి వచ్చింది. దేవుడు దానిని వారి నుంచి దూరం చేస్తున్నాడంట. మనం కూడా ఆలోచన చేస్తూ ఉండాలి. నీవు దేవుని యొద్ద నిలబడితేనే, ఆయన లెమ్ము అని చెప్పి దేవుని వెలుగులో ఉంటే ఏ శాపగ్రస్తమైనది, ఏ శపించబడింది ఏది కూడా మన మధ్యన ఉండదు. మనం నిలబడలేకపోతే చీకటిలో వెళ్ళిపోతూ ఉంటాం, కట్టిగా చీకటిలో ఉంటాము. దేవుని వెలుగు మన మీద ప్రకాశించదు. దేవుని వెలుగులో మనం నడుచుకోలేము. మనం దేవునికి దూరం అవుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో ఎప్పుడైతే నీ జీవితానికి దేవునికి దూరం అవుతున్నావో గమనించుకోవాలి. నేను దేవుని వెలుగులో ఉన్నానా, కట్టిగా చీకటిలో ఉన్నానా, నా జీవితం ఎందుకు ఇలా జరుగుతున్నదని నీవు పరీక్షించుకుంటే కట్టిగా చీకటిలో ఉన్న మన జీవితాలను దేవుడు తన వెలుగులో నడిపించగలడు. హల్లెలూయా. అటువంటి వెలుగులోకి మనం నడుచుకోవాలి. ఎవరైతే నడుచుకుంటారో, ఎవరైతే ఆ వెలుగులో జీవిస్తుంటారో, ఇక దేవుని వెలుగులో నడిచిన వారు ఎవ్వరు కూడా చీకటి సంబంధులు కానేరరు. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది. కీర్తన గ్రంథము 3వ కీర్తన 7వ వచనం చదువుదాం. 3వ కీర్తన 7వ వచనమా? యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. రాయబడుతున్నది ఇక్కడ దావీదు ఇక్కడ చెప్తున్న కీర్తనలు, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ కూడా దవడ ఎముకల మీద కొట్టువాడవు నీవే. ఇందాక మనం మాట్లాడుతున్నట్లుగానే మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం. యెహోవా లెమ్మో, నా శత్రువులందరినీ కూడా నువ్వు చెదరగొట్టు అని నీవు ప్రార్థన చేయగలిగితే ఆయన శత్రువులందరినీ కూడా చెదరగొట్టువాడంట. వారిని పారిపోవనట్లుగా చేయవాడు ఆయనే. ఆయన మాత్రమే సాధ్యము. అందరు బట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ కీర్తనలో రాయబడుతుంది కదా, యెహోవా లెమ్ము. మనం ఆ మాట చెప్పకపోతే మనం ఏదో యుద్ధం చేయడానికో లేకపోతే శత్రువులు జయించడానికో మనం బలము ధరించుకున్నట్లుగా చీకటిలో ఉండి మనం వెళ్ళిపోతూ ఉంటాం. నీవు దేవుని వెలుగులో ఉండి దేవునిని పిలుస్తుంటే ఆయన వెలుగులో ఉండ నీవు ప్రార్థన చేయగానే దేవుని యొద్దకు చేరుకుంటుంది. ఆయన లేచి శత్రువులందరినీ కూడా చెదరగొట్టువాడై ఉన్నాడు. హల్లెలూయా. మనం చదివిన మాటల్లో మనం నేర్చుకున్న పాఠము ఏం చేయాలంటే దేవుని యొద్ద ఉన్నప్పుడు ఏం చేయాలి? మనము లెమ్మో, లేచి ఏం చేయాలి? తేజరిల్లుమో, ఆయన వెలుగు నీ మీద ఏం చేయబడుతుంది? ఉదయింప చేయబడుతుంది. అటువంటి వెలుగులో దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించును గాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
దేవుని వెలుగులో ఉండి మనం జీవించాలి. కటిక చీకటిలో ఉన్న ప్రజలతో ఎజ్రా మాట్లాడుతున్నాడు. ఏయ్, చెయ్యాలి ప్రార్థన. ఇది సంతాప సభ కాదండి. వాక్యం దేవుడు 45 నిమిషాలు మాట్లాడి ఉన్నాడు. పిలవండి దేవుడిని. ప్రభువా యెహోవా లెమ్మో, నా శత్రువులను చెడగొట్టమని నువ్వు ఎప్పుడైతే మాట్లాడి ప్రార్థన చేస్తూ ఉంటావో, శత్రువులందరినీ కూడా చెదరగొట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చెయ్యాలి. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయండి. దేవుని వేడుకోండి. దేవుడు మాట్లాడి ఉన్నాడు కదా, విని దాన్ని వదిలేయమని కాదు, దానిని నీ ఎదుట పెట్టుకుని ప్రార్థన చేయమని దేవుడు నీతో మాట్లాడాడు. నీవు ప్రార్థన చేసి అడుగుతావని దేవుడు చెప్తున్నాడు. ఎజ్రా దేవుని సన్నిధిలో సాష్టాంగపడి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ పాపము వారి నుంచి సమాప్తమైపోయిందంట. మోషే అంటున్నాడు కదా, యెహోవా లెమ్మో, నా శత్రువులందరినీ కూడా నీవు చెదరగొట్టి నన్ను దూషించు వారిని పారిపోనట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ శత్రువుని చుట్టుముడుతున్నారేమో, నీ జీవితానికి బాధలు చుట్టుముడుతున్నాయేమో, నీ జీవితానికి కష్టాలు చుట్టుముడుతున్నాయేమో, నీ జీవితాలు బలహీనతలు చుట్టుముడుతున్నాయేమో, నీ జీవితంలో అనేకమైన వ్యతిరేకమైన కార్యములు నేను చుట్టుముడుతున్నాయేమో, ప్రార్థన చేయి. దేవుడు మాట్లాడుతున్నాడు కదా, యెహోవా లెమ్మో, నా మీదకు వస్తున్న శత్రువులను ప్రభువా నీవు అణిచివేయి, నా మీదకు వస్తున్న బాధలు నీవు అణిచివేయి. యెహోవా లెమ్మో, నన్ను దూషించు వారిని అణిచివేయి. యెహోవా లెమ్మో, నా మీదకు వస్తున్న బలహీనతలు అణిచివేయి. యెహోవా లెమ్మో, రోగములను అణిచివేయి. యెహోవా లెమ్మో, మాకు విరోధంగా ఉన్న వాటిని అణిచివేయి అని దేవుడి దగ్గర ఒక్కొక్కటి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన ఆకాశం నుంచి తన వెలుగులో నీ ప్రార్థన అంగీకరిస్తుంది. నీ ప్రార్థన ఆయన వింటున్నాడు. ప్రభువా, అనేక మంది నేను పిలుస్తున్నాను, అనేక మంది నీకు ప్రార్థన చేస్తున్నారు. మోషే వాళ్ళు యెహోవా లెమ్మో అని అడుగుతున్నారు. ఇప్పుడే నీ వెలుగు నీ ప్రజల మీద ప్రకాశింపచేయండి. నీ వెలుగు నీ ప్రజల మీద ఉంచండి ప్రభువా. వెలుగుతో మీరు ఉదయించండి అయ్యా. వారిని తేజరిల్లా చేయండి ప్రభువా. నీ వెలుగులో వారు నడుచుకోవాలి. వారిలో ఉన్న ప్రతిదీ కూడా ప్రభువా మీరు పారిపోనట్లు చేయండి. ఆయన వెలుగు ఆయనకు వ్యతిరేకంగా ప్రతి కార్యములను కూడా దూరం చేయబోతుంది. అడుగు అడుగు దేవుడి దగ్గర ప్రార్థన చెయ్యి. ప్రభునాడు, ప్రభువా లెమ్మో, నాలో నీకు ఆయాసకరమైనది ఉంటే నీ వాటిని బయటికి వెళ్ళగొట్టండి అయ్యా. నీకు విరోధము కొంటే దాన్ని పారద్రోలండి ప్రభువా. నీకు నచ్చనివి ఉంటే వాటి నుంచి నన్ను విడిపించండి అయ్యా. నీ వెలుగు నా జీవితాన్ని శుద్ధి చేయాలి. నీ వెలుగు నా బ్రతుకులను శుద్ధి చేయాలి అని నీవు మాట్లాడుతూ ప్రార్థన చేయాలి. పరిశుద్ధమైన పనుల్లో పాల్గొంటున్నా. నీవు నీట్గా ఉండాలి, నువ్వు యథార్థంగా ఉండాలి. ఆయన వెలుగు అణువణువు పరీక్షిస్తా ఉన్నది. ఆయన వెలుగు నీ శరీరం, నీ జీవితాన్ని పరిశోధిస్తా ఉన్నది. ప్రభువు దగ్గర మనం మాట్లాడుతాం. మన జీవితాన్ని దేవుని దగ్గర జాగ్రత్తగా కనిపెట్టి, కట్టిగా చీకట్లు ఉన్న వాళ్ళారా రండి దేవుని వెలుగులోకి. కారు చీకట్లు ఉన్న వారులారా దేవుని వెలుగు ఉదయింపచేయబడి ఉన్నది. ఆయన వెలుగులోకి రండి. దేవుడిని నేను పిలుస్తా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు మనందరి జీవితాల్లో ఫలభరితం ఉంటున్నట్లుగా, ఎవరైనా ఒకరు వాక్యము ఫలించినట్లుగా ప్రార్థన చేయండి.